రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ 90కి పైగా డ్రోన్లతో దాడి చేసింది. అదృష్టవశాత్తు పుతిన్ కి ఏం కాలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆ దాడి మేము చేయలేదు అంటుంటే పుతిన్ మాత్రం జెలెన్స్కీపై ఉగ్ర రూపం దాచడానికి రెడీగా ఉన్నాడు. మరోవైపు 6 ఏళ్ల క్రితం మన ఇండియా అమెరికాతో 6 బోయింగ్ విమానాలను కొనడానికి 21,000 కోట్లతో డీల్ కుదుర్చుకుంది. ఇప్పుడు మన ఇండియాపై ఉన్న కోపంతో ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా 21,000 కోట్లు కాదు 32,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి మనపై స్ట్రెస్ చేస్తుంటే మన ఇండియా ఏమైనా తక్కువ? నువ్వెంత, నీ విమానాలు ఎంత? నువ్వు కాకపోతే యూరోప్ వెళ్తాం, ఫ్రాన్స్ వెళ్తాం, రష్యా వెళ్తాం అని మన ఇండియా అమెరికాని పక్కకు తొక్కేసింది. వీటన్నిటి గురించి చాలా మంది చెప్తూనే వస్తున్నారు, మరి కొంతమంది వినుకుంటూనే వస్తున్నారు. బట్ నాకు కావాల్సింది వైరల్ అయ్యే వీడియోస్, లైక్స్, వ్యూస్ కాదు. మన దేశానికి సంబంధించి ఒక విలువైన సమాచారం కావాలి మనకి. వచ్చేసాను మరి అసలైన కంటెంట్కి వెళ్ళిపోదాం. మనం ఈశాన్య రాష్ట్రాలకి ఏదైనా సరుకు తీసుకెళ్లాలి అనుకుంటే చికెన్ నెక్ ద్వారా తీసుకెళ్తాం. పైన చైనా ఉంటుంది, కింద బంగ్లాదేశ్ ఉంటుంది. ఇప్పుడు ఆ చికెన్ నెక్ ని ఆసరా చేసుకుని చైనా ఎప్పుడు చూడు మీ సరుకుల్ని చికెన్ నెక్ దగ్గర ఆపేస్తాం అంటుంది. కానీ ఇప్పుడు ఇండియా వేసిన ప్లాన్ చూస్తే చైనా కాదు కదా, వాడి ఫాదర్ అమెరికా కూడా షాక్ అవ్వాల్సిందే. యాక్చువల్ గా ఇండియా ప్లాన్ ఏంటంటే స్టింగ్ ఆఫ్ ఫెరల్స్ అంటే మన ఇండియా చుట్టూ ఉండే ప్రాంతాన్ని అంతా కొనేసి మన ఇండియా మెడకి ఉడితారేయాలని చూస్తుంది. వీటన్నిటికీ రివర్స్ చెక్ పెట్టి చైనాకి ఊపిరాడకుండా చేయబోతున్నాం. చెప్పినా చెప్పకపోయినా చికెన్ నెక్ దగ్గర మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి మెయిన్ దారి కాకుండా అడ్డదారిని మనం చూస్ చేసుకున్నాం. కలకత్తా నుండి డైరెక్ట్ గా సముద్ర మార్గం ద్వారా మయన్మార్ లో సిత్వే వార్డరే కట్టాం. ఈ సిత్వే వార్డర్ అక్కడ ఎందుకు కట్టాము అంటే దానికి దగ్గరలోనే చైనా ఇప్పుడు క్యూ అనే వార్డర్ కడుతున్నాడు. ఇంకా వాళ్ళక్కడ తిష్ట వేస్తే మన ప్రాబ్లం అని చెప్పి చైనా కంటే ముందే మనమే కట్టేశాం. అక్కడి దాకా సరుకులని షిప్ ద్వారా తీసుకెళ్లి ఆ తర్వాత కాలాడాన్ అనే నది ద్వారా సరుకులను తీసుకెళ్లి పాలత్వే అనే నగరానికి వెళ్లి అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా మెల్లగా మిజోరాం చేరుకుంటాం. చికెన్ నెక్ కాకపోతే ఇంకో మార్గం. ఇక్కడ ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు మనం బంగ్లాదేశ్ కి 3 వైపులు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు 4వ వైపు కూడా కాచుకొని కూర్చున్నాం. ఈ ఒక్కదానికి చైనాకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే చైనా మయన్మార్ లో పెత్తనం చేద్దామని చూసింది. వాడికంటే ముందు మనమే వెళ్లి కూర్చున్నాం అక్కడ. చైనాకి రెండో షాకింగ్ విషయం ఏంటి అంటే మన ఇండియా కింద అండమాన్ నికోబార్ దీవులు, దాని కింద లాస్ట్ లో గ్రేట్ నికోబార్ దీవులు, అక్కడ మన ఇందిరా పాయింట్ ఉంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ప్రపంచంలో అన్ని షిప్పులు, నౌకలు ఈ గ్రేట్ నికోబార్ నుండే వెళ్తాయి. ఇది ఇంటర్నేషనల్ హైవే లాంటిది. ఇక్కడ నుండే చైనాకి సంబంధించిన 80% సరుకులు, ఎగుమతులు, దిగుమతులు, ఆఫ్రికాకి వెళ్ళేవి, యూరోప్ కి వెళ్ళేవి అన్ని కూడా మన ఇంటి ముందు నుండే వెళ్తాయి. చైనా ప్రాణం మొత్తం ఇక్కడే ఉంది. అందుకే అక్కడ ఖాళీగా ఉండనివ్వకుండా నావల్ బేస్, ఎయిర్ ఫోర్స్ బేస్ అండ్ అతిపెద్ద ట్రాన్స్షిప్మెంట్ ఫోర్స్ కూడా కడుతున్నారు. అంటే ఇక్కడ యుద్ధ విమానాలు కూడా దిగుతాయి. దీనికోసం స్పెషల్ గా త్రివిధ దళాలను కూడా రెడీ చేస్తున్నారు. క్షణాల్లో నిర్ణయం తీసుకొని శత్రువులను లేపేయచ్చు. ఫ్యూచర్ లో చైనా ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే కుర్చీ వేసుకొని కూర్చొని మరీ ఆర్డర్ వేయొచ్చు. ఇప్పుడు చైనాకి అసలైన భయం స్టార్ట్ అయిపోయింది. ఇది కదా ఇండియన్ నాలెడ్జ్ అంటే.